తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామను బట్టి వందనాలు చెల్లిస్తూ మీ పాదం మీదకు వచ్చాం. చూడు అనిల్ని బట్టి, చౌరు షాలిన్ కుమార్ని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డను బట్టి వందనాలు. జీవనోపాధి కొరకై మీరు ఇచ్చిన ఈ పొలాన్ని బట్టి వందనాలు. ఈ సంవత్సరం వేరుశనగ వేయట్లో మీరు సహాయపడ్డారు దేవా. మరి ఈ దినాన పంట పీకుతుండగా మీరు సహాయం చేయండి దేవా. కీర్తనలు 67వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారంగా నిన్ను స్తుతించినప్పుడు, నిన్ను ఆరాధించినప్పుడు, నిన్ను మహిమపరిచినప్పుడు దేవా పంటలు ఫలిస్తాయని చెప్పబడింది. నువ్వు ఆస్వాదించే దేవుడు కనుక మీరు ఆస్వాదించండి. ఈ పొలం చుట్టూ అగ్ని ప్రాకారాలు ఉంచండి. అధిక దిగుబడి దిగు రాబడి దయచేయండి దేవా. వారి యొక్క రుణాలని మీరు ఎత్తివేయండి. ఆస్వాదించమని కోరుతున్నాం. తిరిగి ప్రభువా నమ్మకమైన పనివారిని మీరు దయచేయమని దేవ. ఈ విధముగా 2-3 నామను ఎక్కడైతే ఉంటే వారి మధ్యలో ఉంటున్నారు. మా మధ్య మీరు దిగి ఉన్నందుకే వందనాలు. మా మధ్య మీరు ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. కనుక దళారులు ఎవరు మోసం చేయనీయకుండా ప్రభువా నీ ప్రజల కష్టార్జితం నిత్యముగా అనుభవించినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామను బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.